ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న నాగరాజ్ బ్రదర్ మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. దీప సిస్టర్ పాట పాడతారు. ప్రేంగల్ ప్రభు కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నిఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఇదిగో ప్రేమించి మరొక దినాన్ని మమ్మల్ని సజీవ లెక్కలోంచి నీ ప్రేమకే వందనాలు. నా తండ్రి మరి రీతిగా అయితే ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మా పనులన్నింటిలో మీరు సహాయపడుతూ వచ్చి మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి ఇదిగో మరొకసారి సాయంకాల సమయంలో ఈ రీతిగా నీ పరిశుద్ధ రక్తం చేత కడుగుబడిన నీ పరిశుద్ధ బిడ్డలతో చేరి మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి ఇదిగో మీ సన్నిధిలో గడిపే సమయము మాకెంతో లాభదాయకంగా చేయండి. అయినా ఇదిగో ఇంకెవరైతే ఆన్లైన్ లో చేరానన్నారు వీళ్ళందరినీ కూడా త్వరపెట్టి మీ సన్నిధికి రాగలిగినట్లుగా మీ కృప చూపించము. మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్ని వాక్యం సెలవిస్తుంటుండగా అయినా ఇదిగో మీరు అక్కడికి సమీపమైన దినాల్లో మేము ఉంటుండగా ప్రభా అయినా ఇదిగో మీ సన్నిధిలో గడిపే శ్రేష్టమైన సమయాన్ని కోల్పోకుండా అయినా ఇదిగో మా కేబీపీఎం టీంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఇదిగో మీ సన్నిధికి నడిపించము, మీ కృప చూపించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో పాట ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి నీ దాసురాలకు కావాల్సిన కృప అనుగ్రహించండి. అయినా తండ్రి వాక్యదాన సమయాన్ని కూడా అయినా ఇదిగో మా కొరకై దీవెనకరంగా ఉంచమని ఇదిగో నైనా తండ్రి మీరే మాట్లాడుతారమని నేను ఇదిగో మనుషులు ప్రతి అక్కర ఎరిగిన దేవుడిగా ఉన్నావు, ప్రతి అవసరత ఎరిగిన దేవుడిగా ఉన్నావు. ఇదిగో నామా అక్కర్ల కొద్ది మీరే నాతో మాతో మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఇదిగో మీరు మాట్లాడితే మా జీవితాలు సరి చేయబడతాయి. ఇదిగో మీరు మాట్లాడితే మా జీవితాలు మార్పు చెందుతాయి ప్రభా. ఇదిగో మీరు మాట్లాడితే మా జీవితాలు మీ సారూప్యంలోనికి మార్చబడతాయి. అయ్యా ఇదిగో మీరే మాతో మాట్లాడమని అయ్యా ఇదిగో అయినా మరి మీరు మాట్లాడుచుండగా మాకు వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము దయచేయం తండ్రి. అనేక సార్లు అయ్యా ఇదిగో మీ మెల్లనైన స్వరాన్ని వినట్లో మేము అయినా తండ్రి ఇదిగో తప్పిపోయే వారంగా అయ్యా తండ్రి సరైన విధానంలో వినని స్థితి అయ్యా ఇదిగో మా జీవితాల్లో తీసివేసి మీ మెల్లనైన స్వరాన్ని వినటకు మాకు నేర్పించమని ఇదిగో చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయినా మా సమయంలో మీ కృప కలిగిన హస్తాలు కప్పచెప్పుకుంటూ ప్రతి విధమైన ఆటంకమును కొట్టివేయండి. మొబైల్స్ నెట్వర్క్స్ అన్నిటిని కూడా నేను ఇదిగో నేను మరి తండ్రి ఇదిగో నేను తండ్రి ప్రతి విధమైన ఆటంకమును కూడా కొట్టివేసేసి ఆయన ఇదిగో మీ సన్నిధిలో ఆయన గడిపే సమయము మాకు దీవెనకరంగా చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దీప సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్. జీవితాయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. జీవితాయాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించు చక్కని నీవే కదా, నీవే కదా. నన్ను కాపాడే దుర్గం నీవే కదా, నీవే కదా. నీదు వాక్యంబు సత్యం బెగా, నాకు నిరతం బే జీవం బెగా. నేను పయనించు మార్గం బెగా, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించుమో యేసువా.
జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నాకు నిరతంబు మదిలో నీ ధ్యానమే, నీ ధ్యానమే నాదు స్వరమేతి వినిపింతు నీ గానమే, నీ గానమే నాకు నీవేగా సర్వస్వము, నీదు నామంబే ఆధారము, నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతుము యేసువా. నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతును యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నాదు హృదయంబు నీ దివ్య సదనంబెగా, సదనంబెగా నీదు చిత్తము నేను ముదమారెగా, ముదమారెగా నాదు హృదయంబు లెక్కింతునా, నీదు ఉపకారములు యేసువా. వీటి కొరకేమి చెల్లింతును, నాదు స్తుతులందుకో యేసువా. వీటి కొరకేమి చెల్లింతును, నాదు స్తుతులందుకో యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో ఉన్న నాగరాజ్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లా బ్రదర్. సిస్టర్ థ్యాంక్ యూ అండి. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము చదువుకుంటాం. మొదటి భాగం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. చదువుబడిన లేఖన భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ఇక్కడ చెప్పబడిన మాట, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ ఆది కాండము మొదటి 2 అధ్యాయాల్లో చూసినట్లయితే దేవుని యొక్క సృష్టి 1వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే దేవుడు సమస్తమును సృష్టించిన తర్వాత ఆయన సృష్టి అంతా కూడా చాలా మంచిగా ఉండేను. ఆయన తన సృష్టిని చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. ప్రతిరోజు ఆయన సృష్టిని చూసినప్పుడల్లా అది చాలా మంచిదిగా ఉంది. ఈ 2 అధ్యాయాల్లో మొదటి 2 అధ్యాయాల్లో ఆయన చేసిన సృష్టి అంతా కూడా చాలా మంచిదిగా ఉండేను అని అనేక సార్లు ఆ మాటను మనము చూస్తాం. ప్రియమైన సహోదరులారా, ఈ మంచిగా ఉన్న సృష్టి, దేవుని ద్వారా ఆయన మాట ద్వారా సృష్టించబడిన సృష్టి, ఆయన చేతి ద్వారా చేయబడిన మానవుడు అంతా కూడా మంచిదిగా ఉండెను, మంచిదిగా ఉండెను, మంచిదిగా ఉండెను. ఇంగ్లీష్ లో ఇట్ వాజ్ గుడ్ 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 అని, అంటే అంత మంచిగా దేవుడు చేస్తా వచ్చినాడు. మానవునికి అవసరమైన ప్రతిదీ ఈ సృష్టిలో సృష్టిస్తా వచ్చినాడు. మానవునికి సకల సౌకర్యాలు దేవుడు తయారు చేస్తా వచ్చినాడు. ఇట్ వాజ్ గుడ్, అన్ని మంచిగా చేస్తా వచ్చినాడు. బట్ 3వ అధ్యాయంలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క మాటను
దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తా వచ్చినాడు. మానవుడు దేవుని నుంచి దూరపరచబడతా వచ్చినాడు. అంతకుముందు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతిరోజు సాయంకాలం చల్లపూట వచ్చి దేవుడు మనుషునితో మాట్లాడుతూ ఆ సహవాసము, మనుషునితో ఉన్న సహవాసంలో దేవుడు బహుశా నేను అనుకుంటాను చాలా సంతోషించుంటాడు. సాయంకాలం పూట ప్రతిరోజు అవ్వాదాముల దగ్గరికి వచ్చి ఈరోజు అంతా ఏం చేశారు, ఎలా ఉన్నారు, మేబీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నప్పుడు, లేదంటే వారిద్దరు కలిసి ఉన్నప్పుడు దేవుడు చూసి వారిని బట్టి బహుశా సంతోషించి వారితో మాట్లాడుతూ సహవాసములో బహుశా ఆనందించుంటాడు. ఈ సహవాసము మానవుడిలో పాపం లేనంత వరకు కూడా ఈ సహవాసము చాలా మంచిగా ఉంది. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో మానవుడిలో, మానవుడు దేవునికి దూరపరచబడతా వచ్చినాడు. ఈ దూరపరచబడతా వచ్చిన పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ మరణము ఆదికాండం 3వ అధ్యాయంలో ఆరంభమై ఈ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం వరకు కూడా మనుషులందరికీ, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా 5:12 మనుషులందరికీ కూడా మరణము సంప్రాప్తమాయను. ఈ మొదటి ఆదాము చేసిన పాపమును బట్టి, మొదటి ఆదాము చేసిన తప్పిదాన్ని బట్టి అది ఆ పాపం అనేది వారసత్వంగా, ఇంకా ఆదాము చేసిన పాపము దేవుడు చెప్పిన పండు తినొద్దని తింటూ వచ్చినాడు. కానీ ఆ తర్వాత ఆ పాపము విపరీతమైపోయింది. చూస్తాం ఆదికాండము 6వ అధ్యాయం తర్వాత నోవహు కాలంలో జలప్రళయము, ఆ తర్వాత ఆదికాండము 18వ అధ్యాయం 19వ పద్యాల్లో చూసినట్లయితే అక్కడ కూడా సొదొమ గొమొర్రాలో పాపము భయంకరమైపోతా వచ్చింది. ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో ఆరంభించబడిన పాపము దేవునికి కోపం తెప్పిస్తా వచ్చింది, దేవునికి విసుగు తెప్పిస్తా వచ్చింది, దేవునికి ఒక ఎందుకు సృష్టించిన ఈ మానవుణ్ణి అనే తలంపును తీసుకుని వచ్చింది. ఆ స్థితిలో ఉన్న మానవుణ్ణి ఆ రీతిగా ఉంచడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేక నశించి నరకానికి పోతున్న ప్రజలను చూసి దేవుడు సంతాపం ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములో వాగ్దానం చేసినట్లుగా ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించినాడు. ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు పాపముల కొరకు పరిహారం చెల్లించడానికి ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన జననము పరిశుద్ధము, ఆయన జీవితము పరిశుద్ధము, ఆయన మరణము పరిశుద్ధము, ఆయన పునరుద్ధానము పరిశుద్ధమే. ఈ లోకంలో ఏ రీతిగా అయితే ఈ తామరపు చెరువులో నీటిలో బురదలో ఉంటుంది, కానీ ఆ బురదని మాత్రం కూడా అది అంటించుకోవటానికి ఇష్టపడదు. ఇట్ లుక్స్ ఫ్రెష్, ఎప్పుడు కూడా తాజాగా కనిపిస్తూ ఉంటుంది తామరపు. ఆ రీతిగా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆయన ఏ పాపము అంటించుకోకుండా, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసి, ఆయనలో ఏ పాపము లేదు కానీ లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆ సిలువను నీ కొరకు నా కొరకు ఆయన ఆ సిలువను మోస్తూ వచ్చినాడు. ఇంకొక మాదిరి అప్పటి వరకు కూడా లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి జననము, ఆయన పుట్టినప్పుడు ఇదిగో లోకమందరికీ కలుగుబో శుభవర్తమానము. ఎందుకండి ఈ శుభవర్తమానం అంటే, దానికన్నా ముందు ఆ గొల్లలలో ఉన్న భయపడిపోతా ఉన్నారు. భయపడకుడి, ఇదిగో శుభవర్తమానము. ఎందుకు ఈ శుభవర్తమానం అంటే, ఈ నశించి నరకానికి పోతున్న మానవుణ్ణి, యుగయుగాలు ఆ నరకంలో వేదన పడుతున్న మానవుణ్ణి ఆ నరకం నుంచి తప్పించడానికి ఒక మార్గము ఏర్పడిన ఆ స్థితి. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆ నరకం నుంచి తప్పించడానికి ఒక మార్గాన్ని సిద్ధపరుస్తా వచ్చినాడు. దానికోసం ఆయన ఎంతో శ్రమ పొందుతా వచ్చింది. మిగిలిన మానవుని కోసం సృష్టించబడిన సృష్టి ఆయన మాటతో సృష్టించబడతా వచ్చింది, కానీ మానవునికి రక్షణ ఆ మాటతోనే కలగటం అసాధ్యము. అంటే రక్తం చిందించబడకుండా పాపము పరిహరించబడటం అనేది అసాధ్యము. పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి, అది పరిశుద్ధ రక్తమే ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలో ఆయన మానవ రూపాన్ని ధరించాల్సి వచ్చింది. ఆయన కల్వరి సిలువలో చనిపోవాల్సి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇది అందరి కొరకు చేశాడు కదండి, ఈ లోకం అంతటి కొరకు చేశాడు, మనకేంటి? కానీ నీకున్న నిరీక్షణ, క్రైస్తవునికి ఉన్న ఈ రోజున్న నిరీక్షణ ఏంటంటే, ఒక దినము ప్రభుతో పాటు సదాకాలం నిత్య రాజ్యంలో ఉంటాము.
ఈ నిరీక్షణ కలిగిన మానవుడు ఏ రీతిగా జీవించాలి, అక్కడ నూతనమైన సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఈ లోకంలో నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ నూతన పట్టణంలో నేను పాలు పంపులు పొందాలంటే ఈ లోకంలో పాపంలో జీవిస్తే ఆ నూతన పట్టణంలో స్థానం లేదు. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆ లోకంలో స్థానం లేదు. కానీ దేవుని యొక్క వాక్యము అనేక ఆత్మీయ సత్యాలను మనకు ఈ లోకంలోనే మనము మన జీవితాలు నూతన పరచబడాలి. ఈ లోకంలోనే మన జీవితంలో మార్పు ఉండాలి. ఈ లోకంలోనే మనము ఆ యొక్క పరలోకపు అనుభవాన్ని పొందుతూ ఉండాలి. ఈ లోకంలో మనం ఏ రీతిగా జీవించాలో ప్రతి క్షణము కూడా ప్రభుపై ఆధారపడి ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడి ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడదురో వారు దేవుని కుమారులు అనబడదురని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన యొక్క ఆత్మ చేత నడిపించబడే అనుభవంలో నేను ఉండాలి. ప్రియమైన సహోదరుల సహోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ యొక్క నూతనమైన పట్టణంలో నేను పాలు పంపులు పొందాలంటే, ఆ యొక్క నూతనమైన రాజ్యంలో మనకు ప్రవేశం ఉండాలి అంటే నేను ఈ లోకంలో కూడా నూతన పరచబడాలి. అపోస్తలుడైన పౌలు ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మా శరీరము క్షీణించిపోయినప్పటికీ, మా బాహ్య శరీరం కృషించినప్పటికీ మా నూతన పురుషుడు, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అనే మాట. ఒకవేళ మనము ఈ లోకంలో మన వయసు పెరిగే కొంది మన బాహ్య శరీరం కృషించిపోవచ్చు, కానీ అంతరంగమందు నేను ఆ నూతనమైన స్థితిని పొందుకోవాలి. ఆ నవీన స్థితిని మనం పొందుకోవాలి. దినదినము నూతన పరచబడాలి అనే దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. ఏమైనా వారులారా, ఇంతవరకు బహుశా ప్రతిరోజు ఈ KBPM లో చూస్తే దాదాపు సమ్వేర్ అరౌండ్ 4-5 సంవత్సరాలు అవుతుంది. లెక్కనేసుకుంటే కొన్ని వందల వర్తమానాలు మనము వింటూ ఉన్నాం. ఈ వర్తమానాలు వింటూ ఉన్నప్పుడు దేవుడు అనేక సార్లు తన మెల్లనైన స్వరాన్ని వినిపించి మన జీవితంలో ఎక్కడ మార్పు రావాలో, ఎక్కడ మార్పు రావాలి, ఏ విషయంలోనైతే మనం ఇంకా నవీన స్వభావాన్ని పొందుకోలేదో అనేక సార్లు ప్రభువు మాట్లాడి ఉంటాడు. ఎంతవరకు మన జీవితాన్ని మనము సరి చేసుకుంటూ ఉన్నామో అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆ రీతిగా సరి చేసుకోకపోతే దేవుని యొక్క వాక్యం గురించి 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యము అద్దం వంటిది. అద్దంలో మన జీవితాన్ని, మన యొక్క ముఖాన్ని, లేదంటే మనం వేసుకున్న బట్టల్లో చూసినప్పుడు ఏదైనా సరిగా లేకపోతే పౌడర్ రాసుకుంటున్నప్పుడు సరిగా లేకపోతే అద్దంలో చూసుకుంటాం మంచిగా ఉందా లేదా అనేది. ఒకవేళ మంచిగా లేకపోతే దాన్ని ఏం చేస్తాం, సరి చేసుకుంటూ ఉంటాం. కర్చీఫ్ తీసుకోనో టిష్యూ తీసుకోనో సరి చేసుకుంటాం. ఒకవేళ అలాగ చేసుకోకపోతే ఆ అద్దంలో ముఖం చూసుకుని ఎటువంటి ఉపయోగము లేదు. దేవుని యొక్క వాక్యం కూడా అద్దం వంటిదే. మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన యొక్క వాక్యంలో మనకు బయలుపరిచినప్పుడు దానిని సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఒకవేళ సరి చేసుకోకపోతే దేవుని యొక్క వాక్యము 2 అంచులు గల ఖడ్గము, పనిషెస్. ఖడ్గము అనేది మనల్ని శిక్షిస్తుంది. ఆయన యొక్క వాక్యానికి విధేయత చూపకపోతే దానికి శిక్ష. అప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపకపోతే దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది. అగ్ని వంటిదంటే నిత్య నరకంలో. ఏమైనా సహోదర సహోదరి, క్రైస్తవ జీవితము, నామకార్థ క్రైస్తవ జీవితము బహుభయంకరమైనది. క్రైస్తవులు ఒక సేవకుడు ఈ రీతిగా చెప్తా వచ్చినాడు. బహుశా అది 100% కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. సంఘానికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు మనకంటే నీతిమంతులు, మనకంటే పరిశుద్ధులు ఈ లోకంలో ఎవరూ లేరేమో అన్నట్లుగా మన జీవితం ఉంటుంది. అదే ఇంటికి వచ్చిన తర్వాత భర్త గురించి భార్యను అడిగితే, భార్యను గురించి భర్తను అడిగితే, లేదు భార్యాభర్తల గురించి పిల్లల్ని అడిగితే అది ఇంకా డిఫరెంట్ స్టోరీ అవుతుంది. అలాగ ఉండకూడదు. బిల్లీ గ్రహం గారి గురించి ఒక మాట వాళ్ళ కుమారుడు సాక్ష్యం ఇస్తా వచ్చినాడు. ఏమనంటే, మా నాన్నగారు బయట ఎలా ఉంటారో ఇంట్లో కూడా అలానే ఉంటారు, ఇంట్లో ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు. బహుశా అందరికీ అర్థమైంది అనుకుంటే మాట. ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్యము ఇంకా ఏ విషయాల్లో మనము ఈ లోకం కూడా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అంటే ఈ యొక్క సృష్టి దేవుడి చేత సృష్టించబడిన సృష్టి కూడా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత అంటే ఆ నూతనమైన యెరూషలేము పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైన వారలారా, మనము యేసు ప్రభువుని అంగీకరించిన వారంగా పేతురు అంటాడు కదా ఒక మాట, ఈ సృష్టి అంతా కూడా ఒక దినము అగ్ని చేత కాల్చివేయబడటానికి, దానికోసమే ఇది సిద్ధపడతా ఉందంట. ఈ సృష్టి అంతా కూడా ఒక దినము అగ్ని చేత కాల్చివేయబడటానికి మికుటమైన మేండ్రంతో పంచభూతాలు లయమైపోతాయని దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పేతురు పత్రికలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే ఈ లోకం అంతా కూడా ఒక రోజు నశించిపోతా ఉంది, కానీ మన జీవితాలు ఆ యొక్క పరసంబంధమైన ఆ ప్రభువుని చూసేవిగా, అక్కడ బహుమానం పొందుకునేవిగా మన జీవితాలు ఉన్నాయా? లేదంటే అబ్రహాం గురించి ఒక శ్రేష్టమైన మాట రాయబడుతుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రియమైన వారలారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో తెలియదు. ఆయనను రమ్మన్నాడు, రమ్మంటే వచ్చేసినాడు. ఆయన పిలుపుకు విధేయత చూపి వచ్చి ఆయన యొక్క దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను అనే ఆ మాట బహుశ్రేష్టమైనది. తన ఇంట్లో తనకి దాదాపు అలవర్చబడిన చాలా మంది ప్రజలు ఉన్నారు. దాదాపు 600 మంది యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారు. ఇంకా మిగిలిన వారు అందరినీ లెక్క చూసుకుంటే ఆయనకి ఒక ఇల్లు కట్టుకోవటం పెద్ద పని కాదు. తనకున్న ఆస్తి చూస్తే ఒక ఇల్లు కట్టుకోవటం, ఒక స్థిరమైన నివాసము ఈ లోకంలో ఏర్పరచుకోవటం పెద్ద సమస్య కాదు. కానీ తన గుడారాల్లో నివసించడానికి ఇష్టపడుతూ ఇది టెంపరరీ వరల్డ్ అని చెప్పేసి ఆయన గుర్తించిన వాడే ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉండేను అని. ఎంతో శ్రేష్టమైన మాట కదా. బహుశా అబ్రహాము తన కుమారుణ్ణి ఆ విశ్వాస వీరుల జాబితాలో రాసినప్పుడు తన క్రియలలో బహుశా తన కుమారుణ్ణి అప్పగించడానికి కూడా వెనుక తీయలేదు. ఆ మాట రాయబడి ఉంటే బాగుండేదేమో, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు. దట్ ఈస్ ద ఫెయిత్ఫుల్. ఆ విశ్వాసపు క్రియ అబ్రహాం జీవితంలో ఆ పునాదులు గల పట్టణం కొరకు, ఆ నూతనమైన యెరూషలేము పట్టణం కొరకు ఎదురు చూసే అనుభవంలో ఉన్నవాడు అబ్రహాము. అందుకే విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ వచ్చినాడు. అందుకే ఆయనకు దేవుడు ఒక వాగ్దానం చేస్తూ వచ్చినాడు, నేను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను, నేను శపించేవారు నేను శపిస్తాను. కారణం ఏంటంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసే అనుభవంలో ఉన్నవాడు. ఒకవేళ నీవు నేను కూడా ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసే అనుభవంలో ఉంటే మన జీవితం కూడా నూతనపరచబడాలి. పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును, సమస్తమును క్రొత్తవాయను. ఈ సమస్తమును క్రొత్తవాయను పాతవి గతించినంటే క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టిగా అంటే మన జీవితంలో మన మాట, మన వస్త్రధారణ, మన విధానం, మన మాట్లాడే విధానము, మన ఇతరులను ప్రేమించే విధానము, ఇతరులతో మాట్లాడే విధానము, ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రతి దాంట్లో కూడా మార్పు రావాలి. ఎన్ని విషయాల్లో మనం మార్చుకోగలుగుతూ వచ్చినాం దేవుని యొక్క వాక్యం ఆధారం చేసుకొని. ఏమండి, ఇంతకుముందు ప్రభువుని అంగీకరించక ముందు నేను అబద్ధాలు ఆడేవాడినండి, ఇప్పుడు అబద్ధాలు మానేశాను. ఇంతకుముందు దొంగతనాలు చేసేవాడిని, దొంగతనాలు మానేశాను. ఇంతకుముందు త్రాగుబోతుని, నేను త్రాగుడు మానేసినాను. ఇంతకుముందు నా జీవితంలో ప్రార్థన అనుభవం లేదు, ఇప్పుడు ప్రార్థించగలుగుతున్నాను. ఇంతకుముందు నా జీవితంలో వాక్యాన్ని ధ్యానించిన సమయం లేదు, ఇప్పుడు ధ్యానించగలుగుతాను. ఇట్లాంటి విషయాలు, ఎన్ని విషయాల్లో మనము మార్పు చెందగలుగుతా వచ్చినాం. చాలా ప్రాముఖ్యమండి. క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితము. ఎప్పుడు సౌభాగ్య జీవితం అంటే అపోస్తలుడైన పౌలు అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన సంఘాన్ని హింసిస్తుంటున్న సౌలు సంఘాన్ని హింసిస్తూ అనేక మందిని చిత్రహింసలు పెట్టి ఆ యొక్క సంఘంలో విశ్వాసులు క్రీస్తుని ప్రకటించే వారిని ఎన్నో చిత్రహింసలు పెట్టి ఆ స్టెఫనును కూడా చంపినప్పుడు సౌలు అక్కడ ఉంటా వచ్చినాడు. అటువంటి అంటే క్రీస్తుకు వ్యతిరేకమైన కార్యములు చేసిన సౌలు ఎప్పుడైతే దేవుడు దర్శిస్తా వచ్చినాడో, దేవుడు దర్శించిన తర్వాత అదే క్రీస్తు కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా, ఒకప్పుడు సంఘాన్ని హింసిస్తా వచ్చినవాడు అదే సంఘంతో పాటు అనేక హింసలు పొందటానికి, అదే సంఘం విస్తరించడానికి ఎన్నో శ్రమలు పొందటానికి సిద్ధపడుతూ వచ్చిన వాడు అపోస్తలుడైన పౌలు. బహుశా అందుకే
యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడిన మాట యెషయా గ్రంథములో ఆయన మీద రాజ్యభారం ఉండును. ఆ రాజ్యభారాన్ని ఆయన ఏ రీతిగా అయితే సజీవుడు సశరీరుడుగా ఉన్నప్పుడు, ఆయన లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే ఐఎమ్ డూయింగ్ మై ఫాదర్స్ బిజినెస్, నేను నా తండ్రి యొక్క వ్యాపారం చేస్తూ ఉన్నాను, నా తండ్రి యొక్క పని చేస్తూ ఉన్నాను అని చెప్తా వచ్చినాడు. అంటే ఆయనకి పని ఏంటంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన పని. రీతిగా అదే భారంతో అపోస్తలుడైన పౌలు పనిచేస్తా వచ్చినాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో రకాల కఠినమైన పరిస్థితులు, ఆకలి దప్పులు, మరణాంధకర పరిస్థితులు, గాఢాంధకార పరిస్థితులు పౌలు జీవితంలో వస్తా వచ్చినాయి. వాటన్నింటినీ కూడా లెక్క చేయకుండా గురి యొద్దకే పరిగెత్తే అనుభవంలో ఉన్నవాడు అపోస్తలుడైన పౌలు. అందుకే ఆయన చేసి ఆయన జీవితాన్ని ఒక సాదృశ్యంగా, ఒక సాక్ష్యంగా మనకు ఉంచి ఆయన జీవితంలోని కొన్ని భాగాలను మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించాలి. మన పాత స్థితి గతించిందా? ఇంకా పాత అలవాట్లు, ఇంకా పాత స్థితి మన జీవితంలో ఉంటే ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాతవి గతించాలి, పాత మాటలు గతించాలి, పాత క్రియలు గతించాలి, పాత వస్త్రధారణ, పాతవి అన్ని కూడా ఈ లోక సంబంధమైన వాటితో ఎక్కడా కూడా మనకి పొత్తు ఉండకూడదు. ప్రత్యేకించబడిన జీవితము, ప్రత్యేకమైన మాటలు, ప్రత్యేకమైన వస్త్రధారణ, ప్రత్యేకమైన విధానము మన జీవితంలో ఉండాలని ప్రభువు సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇది మొట్టమొదటి మాట. రెండవది, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. వర్లారా, ఇఫ్ ఎనీబడీ కెన్ సే, మన జీవితాన్ని చూసినప్పుడు ఎవరైనా రే ఈయన ఫలానా సహోదరి కనీసం యేసుక్రీస్తు ప్రభువులో ఒక్క క్వాలిటీ, ఒక్క గుణాన్ని, ఒక్క లక్షణాన్ని మన జీవితంలో ప్రజలు చూడగలుగుతూ ఉన్నారా? క్రూసిఫిక్షన్ సంగతి పక్కన పెట్టేద్దాం. ఒక్క పరిస్థితి, ఒక్క మాట మాట్లాడే విధానంలో అరే సహోదరి ఎంత ప్రేమగా మాట్లాడుతుందండి, అరే సహోదరుడు ఎంత ప్రేమగా మాట్లాడుతుంది, ఎంత ఆప్యాయతగా పలకరిస్తాడండి. జీవితాలు అనేక సార్లు ఎదురుగా ఉన్నప్పుడు చాలా చక్కగా మాట్లాడతాం. వెనుకకి వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి, వీరి గురించి, వాళ్ళకి వీళ్ళకి మాటలు చెప్తా ఉంటాం. అటువంటి స్థితి మన జీవితంలో మార్చబడాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడని నేను కాను, క్రీస్తే మన ఎందుకు ప్రత్యక్షపరచబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము, ఆయన శత్రువులను సైతం ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన పట్టుకొని శిక్షించడానికి, సిలువ వేయటానికి వచ్చిన దొంగ యొక్క సైనికులను, వారిని కూడా బాగు చేస్తూ వచ్చినాడు. వారిని క్షమించమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రియమైన వారలారా, నేను అనేక మంది సహోదరులను ఎరుగుదును, వారి సొంత సహోదరుల కొరకు ప్రార్థించిన స్థితి, వారి సొంత కుటుంబ సభ్యులు రక్షణ కొరకు ప్రార్థించలేని అనేక మంది సహోదరులు నాకు తెలిసిన వారుగా ఉన్నారు. ఎంత భయంకరమైన స్థితి కదా. ఒకవేళ అటువంటి స్థితి మన జీవితంలో కూడా ఉంటే ప్రభు సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నారు. దేవుడు ప్రేమించినట్లుగా శత్రువులను సైతము ప్రేమించాలి అనంటే, నువ్వు సొంత సహోదరుని ద్వేషించితే శత్రువుని ప్రేమించగలిగే స్థితి ఎట్లాగూ నూతన పరచబడతా, ఎట్లాగూ మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని యేసుక్రీస్తు ప్రభు వారు చిన్నపిల్లలను చూపించి చెప్పలేదా? చిన్నపిల్లల గురించి చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఏది కూడా మనసులో ఉంచుకోరు, వారు అన్ని మర్చిపోతారు. కాసేపు కొట్లాడుకున్న తర్వాత మళ్ళీ అన్ని మర్చిపోయి మరలా ఆ ఫ్రెండ్స్ లాగా ఏ రీతిగా అయితే ఆడుకుంటారు. సహోదరులంగా, సంఘాలుగా మనం కూడా అలాగే ఉండాలని దేవుని యొక్క ఆశ. బహుశా శరీరంలో ఉన్నాం కాబట్టి కొంత కోపం రావటం సహజమే, కానీ ఆ కోపాన్ని విడిచిపెట్టి, కోపపడుడి కానీ పాపం చేయకడి, ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ కోపాన్ని విడిచిపెట్టి మరలా సహోదరులుగా క్షమాపణ కొరకని తిరిగి కలిసి ప్రభు మహిమ కొరకై సంఘముగా జీవించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియమైన వారలారా, ఇదే నూతన పరచబడటం అంటే, ఇదే కదా నూతన పరచబడటం అంటే. చూడండి, ఇంకా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23 వచనాలు చూసినట్లయితే, మీ చిత్తవృత్తి యందు 22 నుంచి చదువుకుంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏమైనా వర్లేదా, ఇక్కడ దురాశలు, మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోయే ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని,
వదులుకోవటం అంటే రీసెంట్ గా ఒక హైందవ సహోదరితో మాట్లాడుతుంటే వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళారంట. వెళ్తే అక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు ఏదైనా కోరుకున్నప్పుడు, వీళ్ళు ఏదైనా మనసులో కోరుకున్నప్పుడు, ఆ గుడి దగ్గరికి వెళ్ళి కోరుకున్నప్పుడు నాకు ఇది జరిగితే నేను పలానాది వదిలిపెడతాను, బహుశా ఒక చెడు అలవాటుని అక్కడ వదిలిపెట్టేసేసి వస్తే ఇంకా దాని జీవితంలో అలవాటు జోలిపోరంట. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, బట్ నాకు ఆ మాట ఏమనిపించిందంటే, ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు మనం వదిలిపెట్టడం అంటే కోపం కొన్నిసార్లు వదిలిపెడతాం మన జీవితంలో కొన్ని విషయాలు. ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మరలా గుర్తుకు వస్తూ ఉంటుంది ఆ విషయాలు. అరే పలానా మాట అన్నది కదా నా సహోదరి, నేను ఎట్లాగే క్షమించాలా, అప్పటికప్పుడు క్షమిస్తామేమో కానీ ఎదురు కనిపించినప్పుడు నావంతా మాట్లాడతాం కానీ తర్వాత మరలా అవి జ్ఞాపకం చేయబడుతుంటాయి. అలా కాదు, వదిలేయటం అంటే కంప్లీట్ గా అక్కడ వదిలేసేయాలి. మరలా దాని గురించి ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోకూడదు, అలా ఉండాలి. ఈ రీతిగా ఈ యొక్క ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేయాలి. ఎప్పుడు వదిలిపెడతామంటే ఎప్పుడైతే ఆయన పాదముల దగ్గర, యేసుప్రభు వారి పాదముల దగ్గర వచ్చి ప్రార్థన చేస్తాం, ఎక్కువగా ప్రార్థన సమయం గడుపుతామో, ఎక్కువగా బైబిల్ ధ్యానించడం ఆరంభిస్తామో, అప్పుడు మాత్రమే దాన్ని ప్రాచీన స్వభావం అనేది మార్చబడుతుంది. లేకపోతే చాలా కష్టం ప్రాచీన స్వభావము మార్చబడాలి అంటే. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు, ధరించుకోమని చెప్తలేదండి, ఆల్రెడీ ధరించుకున్నారు. మనం ఆల్రెడీ కొత్త బట్టలు వేసుకున్నామంటే కొత్త బట్టలు వేసుకుంటున్నారు అని కాదు, వేసుకోండి అని కాదు, వేసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ నూతన స్వభావాన్ని మనము ధరించుకున్నాము. ఒకవేళ ఈ నూతన స్వభావాన్ని ధరించుకొని మరలా పాత స్వభావం వస్తా ఉందంటే కుక్క తన వాంతికి మరలినట్లుగా అటువంటి స్థితి మన జీవితాల్లో ఉండకూడదని, బహుశా మనందరికీ వాక్య భాగాలు బాగా తెలిసిన వారు, అందరూ వాక్యము చదివి వాక్యాన్ని ప్రకటించేవారు కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని నూతన స్వభావం, ఎందుకంటే మన అల్టిమేట్ గోల్ అండి, మన అల్టిమేట్ గోల్ ఏంటంటే వీ షుడ్ బి దేర్ ఇన్ దట్ ఆ నూతనమైన యెరూషలేము పట్టణంలో మనము ప్రవేశం పొందాలా. ఈ నూతనమైన పట్టణంలో ప్రవేశం పొందాలి అంటే చూస్తే దేవుని యొక్క రాకడ గుర్తులన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి, అనేక విషయాలు గుర్తు నెరవేర్చబడుతున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పిన గుర్తులు అన్ని కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. ప్రజల మీదకి ప్రజలు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనం లెగిస్తున్నారు. కరువులు, భూకంపాలు, యుద్ధాలను గురించిన సమాచారాలు, యుద్ధాలు, ఇవన్నీ వింటా ఉన్నాం. దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ పెండింగ్ అనుకుంటా నేను, ఒకటే విషయము పెండింగ్ లో ఉందేమో అనుకుంటా, అది కూడా నెరవేర్చబడతా ఉంది. సర్వలోకంలో సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. ఇది కూడా జరుగుతానే ఉంది, ఇది కూడా నెరవేర్చబడతానే ఉంది. అప్పుడే అంతం వస్తుంది. కాబట్టి అంటే ఇవన్నీ దేవుడు చెప్పిన గుర్తులన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. అంటే ఆయన రాకడకు సమయము దగ్గర ఉంది. యేసుప్రభు వారి కాలంలోనే యేసుప్రభు వారు ఒక మాట చెప్తా ఉన్నాడు, శత్రువు కొంచెం సమయమే ఉందని వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదనా అని చెప్పేసేసి అటు ఇటు తిరిగిలాడుతా ఉంటే, క్రైస్తవులుగా మనకి కొంచెం సమయమే ఉంది. మెళుకు కలిగిన జీవితం లేకపోతే, అంటే ఈ నవీన స్వభావాన్ని ధరించుకొని మనం జీవించకపోతే ఎలాగ ప్రభుకుంటాం, ఎలాగ ప్రభుని ఫేస్ చేయగలుగుతాం చెప్పండి? సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుర్కోవాలి. ఆత్మ, శరీరము, ప్రాణము, ఈ 3 విషయాల్లో కూడా మనం నిందారహితంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన ప్రాణము, శరీరము, ఆత్మ, ఈ 3 విషయాల్లో కూడా మనం నిందారహితంగా ఉండాలి. ఏది కూడా మన మీద ఆరోపణ చేయకూడదు. ఎన్ని విషయాల్లో మనకు ఆరోపణ చేస్తా ఉంది, జీవితాలు మనం పరీక్షించుకొని ఈ నూతన స్వభావము, ఆ నూతనమైన పట్టణంలో మనం ఉండాలంటే అది మనకి ఎప్పుడూ ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలోనే మనకు వాగ్దానం చేయబడతా వచ్చింది. ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నెరవేర్చబడతా ఉంది. ప్రియమైన వారులారా, ఆ ప్రకటన గ్రంథము, ఆ నూతనమైన పట్టణంలో ప్రవేశము, ఆ దేవునితో పాటు సదాకాలం ఉండే భాగ్యము, ఆకలి దప్పికలేని అవసరతలు ఏమి ఉండవు అక్కడ. ఈ లోకంలో మాదిరిగా ఏమి ఉండదు అక్కడ. అదంతా కూడా దేవుని యొక్క ఆ వెలుగులో మనం ప్రకాశించే ప్రకాశమైన వెలుగులో మనం తిరుగుతూ ఉంటాం. అంత గొప్ప ఆశీర్వాదంలో, అది యుగాలు ఉండే ప్రదేశము. అటువంటి గొప్ప స్థానంలో నీవు నేను ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము,
ఆ నూతనమైన పట్టణంలో ఉండటానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ లోకంలోనే మనము నవీన స్వభావమును ధరించుకొని జీవించాలి. ఈ లోకంలోనే మనము ఆ లోకం కొరకై అనేక సార్లు చూస్తే ఈ లోకంలో సంపాదన కొరకు ఎంతో ప్రయాసపడతా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే ఈ లోకంలో సమకూర్చుకొని కూడా పరలోకంలో ఈ లోకంలో దొంగిలిస్తారు, చిమ్మెట పడుతుంది, నశించిపోతుంది ఒక రోజు ఈ లోకం అంతా కూడా. పరలోకంలో ధనం కూర్చుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఎంతవరకు మనం పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకుంటూ ఉన్నాం? ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎంతమంది కొరకు ప్రయాసపడతా ఉన్నాం? ప్రియమైన సహోదర సహోదరి, ఇట్లాంటి విషయాలు నా జీవితంలో కోకొల్లలు చెప్పగలను. అనేకుల జీవితాలు మార్చబడతా ఉన్నాయి. దేవుడు మనకు ఒక శక్తినిచ్చినాడు. దేవుడు ఈ లోకంలో విశ్వాసపు క్రియలు మనం చేస్తే అనేకుల జీవితాల్లో మార్పు వస్తుంది. అనేకుల జీవితాలు మార్చడానికే నీవు నేను ఈ లోకంలో ఉన్నాం. మన జీవితంలో ఎప్పుడైతే ఈ మార్పుని చూస్తారో ప్రజలు, అప్పుడు నీ చెప్పిన మాట మీద వారికి విశ్వాసం ఉంటుంది. ఒకవేళ ఈ మార్పు చూడకుండా నవీన స్వభావాన్ని ధరించుకోనకుండా ఆ నూతనమైన స్థితి, నవీనమైన స్థితి మన జీవితంలో లేకుండా మనం ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. ఏమండి, నేను చాలా మందికి సువార్త చెప్తున్నాను కానీ ఎవరు వింటలేరు. ఎందుకు వింటలేరంటే మన జీవితంలో మార్పు లేకపోతే, మన జీవితంలో ఆ ప్రేమ అనే గుణం లేకపోతే, దేవునికి ఉన్న స్వభావాలు, దేవునికి ఉన్న గుణగణాలు, దేవునికి ఉన్న లక్షణాలు మన జీవితంలో లేకపోతే మనం ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. ఆయనను ధరించుకోవాలా. క్రీస్తు యేసునందుంటే మనం నూతన సృష్టిగా చేయబడాలా. అప్పుడే మన మాట మీద విశ్వాసం ఉంటుంది. అప్పుడే మన ఇతరుల జీవితాల్లో కార్యాలు మనము చూడగలుగుతాం. ప్రియమైన సహోదర సహోదరి, సాయంకాల సమయంలో వాక్యాన్ని ముగించే ముందు నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి, ఆ నూతనమైన పట్టణంలో మనం ఉండాలంటే ఆయన మన జీవితాలు, ఈ లోకంలో మన జీవితాలు నూతన పరచబడాలి. ఈ లోకంలో మన జీవితాలు నూతన పరచబడాలి. నేను ఒక మాట సహోదరుడు హెబ్రోను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మీకు అందరికీ తెలుసు, హోలీ కాన్వకేషన్ పరిశుద్ధ సమాజ కోడికలని అక్కడ కోడికలు జరిగేవి. ఆ దినాల్లో ఒక యవనస్తుడైన ఒక బ్రదర్, ఆయన ఆ దినాలలో ఇక్కడికి వచ్చి అక్కడ పరిస్థితులు అన్ని చూసిన తర్వాత, ఆయన తర్వాత కొన్ని దినాల తర్వాత మరలా ఒక యూత్ క్యాంప్కి వచ్చి యూత్ క్యాంప్ లో మెసేజ్ లో షేర్ చేసుకుంటూ వచ్చినాడు ఈ మాట. పరలోకంలో ఉండే అనుభవాన్ని మేము ఈ హెబ్రోన్ లో అనుభవించగలుగుతా వచ్చినాము. పరలోకం ఎట్లా ఉండేదో తెలియదు కానీ, బట్ ఈ లోకంలోనే నేను ఆ అనుభవంలో ఉంటూ వచ్చినాను. ఎప్పుడైతే ఈ హోలీ కాన్వకేషన్స్ కి అటెండ్ అవుతూ వచ్చినానో ఆ సమయంలో ఎంత గొప్ప సాక్ష్యం కదా. ఈనాడు క్రైస్తవ సమాజంలో బహుశా అది లోపించింది అనుకుంటాను నేను. అట్లీస్ట్ సమాజం గురించి ఆలోచన మానేసి మన కుటుంబాల్లో ఎవరైనా వచ్చినప్పుడు ఆ ప్రభు ప్రేమను ఎరగలుగుతున్నారా? ఆ ప్రభు సన్నిధిని, ఆ పరలోకం అంటే మనం చూపించే ప్రేమ, మనం మాట్లాడే మాటలు, మనం చూసే విధానము, వీటన్నింటి ద్వారా ప్రజలు గ్రహించగలగాలి. అరే వీళ్ళు ఎంత ప్రేమగా ఉంటారమ్మా, వీళ్ళు క్రైస్తవులు అంటే. అంతేకాని మన జీవితాలను బట్టి అన్ని జనుల ప్రభు నామానికి అవమానం రాకూడదు, మహిమ కలగాలి. ఈ లోకంలో మనం ఆయనకు మహిమకరంగా జీవిస్తేనే అండ్ విల్ బి గెటింగ్ ఎన్ ఎంట్రీ ఫర్ దట్ ఇన్ దట్ హోలీ సిటీ. ఆ పరిశుద్ధ పట్టణంలో మనము ఈ లోకంలో మనం జీవించేదాన్ని బట్టి అక్కడ మనకు ఒక స్థితి, ఒక ఉన్నతమైన స్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు నూతన పరచబడుతున్నాయి. ఇంకా ఒకవేళ ఏదైనా విషయంలో, ప్రార్థన విషయంలో, బైబిల్ వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ఇతరులతో మాట్లాడే విధానంలో, మన జీవితంలో మన పాపపు క్రియలు, అనేక విషయాలు వాక్యంలో జ్ఞాపకం చేయబడతా వచ్చినాయి. ఇంకా ఎక్కడైనా సరిచేయవలసిన స్థితి ఉంటే, సరిచేయబడని స్థితి మన జీవితంలో ఉంటే ప్రభు రక్త ప్రోక్షణకి నీకు తీసుకొచ్చుకుందాం. ప్రభు నన్ను కడుగు, ఇదిగో నాయనా, ఇదిగో నా మాట విషయంలో నేను ఫలానా విషయంలో నేను పడిపోతున్నాను, నన్ను కడుగు, నన్ను బాగు చేయి, నన్ను నూతన పరచు అని ప్రభు పాదాలు చెంత సాగిలపడదాం. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన అన్ని విషయాల్లో కూడా మనల్ని నిందారహితులుగా ఆయన చేయగలిగిన వాడు. ఎప్పుడంటే ఆయన పాదం దగ్గరికి వచ్చి ఆయన అడిగి ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే మన జీవితంలో సమస్తము నూతన పరచబడుతుంది. ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని నూతన పరుస్తాడు. నూతన పరిచి ఈ లోకంలో నూతన పరిచి ఆ నిత్య రాజ్యంలో, ఆ నూతనమైన సృష్టిలో నిన్ను నన్ను పాలు భాగస్థులుగా చేస్తాడు. అందుకోసమే మనల్ని పిలిచినాడు. అందుకే వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కనుక వేగిరపడుచు ఈ ఆత్మీయ పరుగు పందెంలో ముందుకు సాగుతూ అపోస్తులైన పౌలు సెలవిచ్చినట్లుగా నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కదముట్టించినాను, నా కొరకై నీతి కిరీటం ఉంచబడింది. అది నాకు మాత్రమే కాదు, ఆయన రాకను అపేక్షించే వారందరికీ కూడా నీతి కిరీటం ఉందండి.
అపేక్షిస్తున్నాం ఆయన రాకడను. ఒకవేళ అటు సిద్ధపాటు మన జీవితాల్లో ఉంటే ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని ప్రార్థన చేయగలరు. ఆ స్థితి మన జీవితాల్లో ఉంటే, లేదంటే మన జీవితాలు సరి చేసుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారంగా, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారంగా నీవు నేను ఉండాలని ప్రభు అటు స్థితి మన జీవితాల్లో అనుగ్రహించి మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. బ్రదర్ వాక్యాన్ని బట్టి ప్రార్థించండి బ్రదర్. ఓకే. ప్రింగల్ ప్రభా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నిఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనము, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. మాటను బట్టి మీకు వందనాలు ఆయన తండ్రి. ఇదిగో ఈ లోకము ఆయన తండ్రి సమస్తము ఒక దినము ఆయన తండ్రి ఇదిగో నాశనం అయిపోతా ఉంది. ఆ నూతనమైన ఐశ్వర్యం పట్టణం మీరు మా కొరకే సిద్ధపరుస్తా ఉన్నారు. అయ్యా తండ్రి ఇదిగో ఆ నూతనమైన పట్టణంలో మేము పాలిభాగస్థులంగా ఉండాలంటే ఈ లోకంలో మా జీవితాలు నూతన పరచబడాలి అనే మీ మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేక విషయాల్లో ఆయన ఇదిగో నా మటుకు నా జీవితంలో కూడా ఆయన ఇదిగో అనేక సార్లు పతనాలు, ఆయన కొన్ని విషయాలు నా జీవితంలో జరిగినప్పుడు ఆయన ఇదిగో మీ ప్రేమను చూపించలేని స్థితి, అయ్యా ఇదిగో శత్రువులను ప్రేమించలేని స్థితి నా జీవితంలో కూడా ఉంది ప్రభు. అయ్యా ఇదిగో నన్ను కరుణించుము. నా జీవితంలో కూడా ఆయన ఇదిగో నా మాటలు, నా ఆలోచనలు, నా తలంపులు, నా క్రియలు అయ్యా తండ్రి వీటిలో అనేక విషయాల్లో నేను పడిపోయేవాడిగా ఉన్నాను. అయ్యా ఇదిగో నన్ను నూతన పరచుము దేవా. అయ్యా ఇదిగో నీ రక్త ప్రోక్షణ కిందకి నన్ను నేను తెచ్చుకుంటుండగా అయ్యా ఇదిగో నన్ను నూతన పరచుము. అయినా ఇదిగో నన్ను నూతన సృష్టిగా, నేను క్రీస్తునందు ఉన్నాను కానీ ఇంకా అనేక విషయాల్లో నూతన సృష్టిగా చేయబడిన స్థితిని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తాం. అయా కడుగుము పరిశుద్ధపరచుము తండ్రి. ఆత్మ శరీరము ప్రాణ విషయములలో అయా తండ్రి ఇదిగో నిందారహితునిగా నన్ను చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ చేరువచ్చిన మా ప్రియులను బట్టి ఆయన తండ్రి ఇదిగో ఒకవేళ మా ప్రియులందరిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కానీ ఎవరి జీవితంలోనైతే ఆయన తండ్రి ఇదిగో ఇటువంటి ప్రార్థన చేస్తూ వచ్చినారు అయ్యా ఇదిగో ఇంకా ఏదైనా నూతన పరచబడిన స్థితి ఉంటే ఆయన ఇదిగో మా ప్రియులందరినీ కూడా నూతన పరచము. అయ్యా ఇదిగో ఈ లోకంలో మమ్మల్ని జ్యోతులుగా ఉండాలని, అయ్యా ఇదిగో వెలుగుగా ఉండాలని కోరుకున్నాం. అనేక సార్లు మా జీవితాల్లో చీకటి స్థితి అయ్యా ఇదిగో అయ్యా తీసివేయము తండ్రి. ఆయన ఇదిగో ఆ వెలిగించబడే అనుభవంలో మమ్మల్ని ఉంచుము. ఎల్లప్పుడూ వెలిగించబడే అనుభవంలో మమ్మల్ని ఉంచుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు. ఆయన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరత తీర్చుము. ప్రతి దినము నమ్మకంగా ఇదిగో నాయన బిడ్డలు మీ సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. అయ్యా ఇదిగో వారి యొక్క నాయన తండ్రి వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించము. ప్రత్యేకంగా వారు చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించము. వీళ్ళందరినీ కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని ఆయన ఇదిగో మేము ఉండే స్థలాల్లో, మేము పనిచేసే స్థలాల్లో ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మమ్మల్ని ఉంచము. ఇదిగో నాయన మేము ఎక్కడ ఉన్నప్పటికీ ఇదిగో మీ నామానికి మహిమ తీసుకుని వచ్చే వారుగా మమ్మల్ని ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ ఆయన మరొకసారి విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపించేయండి తండ్రి. అయ్యా ఇదిగో మేము కేవలము విను వారముగా కాకుండా నాయన ఇదిగో నీ వాక్యానుసారంగా మా జీవితాలు సరిచేసుకొని ప్రభా ఇదిగో వాక్యానుసారమైన జీవితాలు కట్టుకొని అయ్యా నాకు మాకు అందరికీ కావాల్సిన కృప అనుగ్రహించి సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా మా ప్రియులు ఆయన తండ్రి ఇదిగో సోదరి మంజుల గారిని బట్టి, సోదరి దీపా రూఫస్ని బట్టి, ఆయన తండ్రి ఇదిగో సోదరి రాజు గారిని బట్టి వందనాలు, చంద్రశేఖర్ని బట్టి మీకు వందనాలు, ఆయన సోదరి సుజాతాన్ని బట్టి మీకు వందనాలు. వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించము. సోదరి రవిని బట్టి వందనాలు, చంద్రశేఖర్ సార్ని బట్టి వందనాలు. ఆయన ఇదిగో ఇంకా ఎవరైతే ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్నారో ఆ వీళ్ళందరినీ కూడా మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించము. తిరిగి ఆయన మరి తండ్రి ఇదిగో క్రిస్మస్ ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరచము. ఆయన ఇదిగో మీ కృప చూపించము. నూతన సంవత్సరము ఇదిగో సంవత్సరములు గతిస్తుంటుండగా ప్రభా ఇదిగో మా జీవితాల్లో మీ కార్యము నూతన పరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ 2025 సంవత్సరంలో నూతనమైన అనుభవాలతో, నూతనమైన తండ్రి ఇదిగో విధానంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచుటకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మా కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో పెట్టుకుంటూ ఇదిగో మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన స్థలానికి అప్పచెప్పుకుంటూ ముందున్న సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చెరు వచ్చిన మనకును చెదిరిన సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్.
అందరికి ప్రైజ్ లాడ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లాడ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. Praise Lord, sisters and brothers, everybody. Praise the Lord.